నీ చేతికి కట్టి ఉన్న ఈ దారాన్ని చూసావా? ఇది నా శక్తిని ఉపయోగించి అభిమంత్రించిన దారం. అందుకే నువ్వు ఇప్పుడు అసలు రూపంలో ఉన్నావు. ఆ దారం తెగిపోయిందంటే నువ్వు మళ్ళీ మాయతో మరగుజ్జైపోతావు. నువ్వే ఆలోచించుకో. నువ్వు నాకు మణిని తీసుకొచ్చి ఇస్తావా లేక ఇవ్వవా? చూడు, ఈ భైరవనాథ్ ఉచితంగా ఎవ్వరికీ సహాయం చేయడు. నీకు అర్థమైందనుకుంటాను లవ్లీ. నేను ఆ పని ఎలా చేయగలను? ఆ మడెక్కడుందో నాకు అసలు గుర్తు రావడం లేదు. దాని గురించి నువ్వు బెంగపడకు. అది నేను నీకు చెప్తాను. నువ్వు ఎప్పుడు ఎలా చేయాలో చెప్తాను, సరేనా? అక్క, ఆగండి, నేను వెళ్ళి చూస్తాను. ఈ టైంలో ఎవరై ఉండొచ్చు? నన్ను గుర్తుపట్టావా? నువ్వా? నా రూపంలో ఇక్కడికి వచ్చావా? కానీ అదెలా సాధ్యం? నువ్వు నా రూపాన్ని ధరించినప్పుడు నేను నీ రూపాన్ని ధరించలేనా? అయినా నీకెంత ధైర్యం ఉంటే నాతోనే పోటీ పడతావు? పోటీలు ఆటలు అన్ని నువ్వే మొదలు పెట్టావు. నేనిప్పుడు ఈ ఆటల్ని ముగించడానికి వచ్చాను. లవ్లీ, ఈ టైంలో ఎవరు? నైనా, నువ్వింత రాత్రి వేళప్పుడు ఒక్కదానివే వచ్చావా? అది సరే నాయనా, నువ్వు ఊరు వెళ్తానన్నావు కదా. బంధువులకి ఎవరికో ఒంట్లో బాగలేదని చెప్పా. మరి ఇంత త్వరగా తిరిగి వచ్చావేంటి? లేదే, మీకెవరు చెప్పారు? లవ్లీనే. లవ్లీ అక్కయ్య మీకు అబద్ధం ఎందుకు చెప్పిందో తెలియడం లేదు. నిజానికి నేను ఊరికి పెళ్లి కోసం పెళ్లి కొడుకుని చూడ్డానికి వెళ్ళాను. ఈ విషయం లవ్లీ అక్కయ్యకి చెప్పే వెళ్ళాను. తనేమో నాతో ఇంట్లో అన్ని చూసుకుంటానని చెప్పారు. అంతే కదా అక్కయ్య? లవ్లీ, నాయన చెప్పిందంతా నిజమేనా? తను పెళ్లి చూపుల కోసం వెళ్తే నువ్వు మాతో అబద్ధం ఎందుకు చెప్పావు? అత్తయ్య గారు, అది నేను మీ చాలు, ఇంకేం మాట్లాడకు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధం చెప్పకు. నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నైనాని ఊరికి పంపించావు. అది చాలక నువ్వు తనే అబద్ధం చెప్పిందని చెప్పావు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అర్థం కావట్లేదు. అది కాదత్తయ్య, నిజానికి నేను... చాలు, ఇప్పుడు జరిగింది చాలు లవ్లీ. నాకు నీ గురించి ఒక్క విషయం బాగా అర్థమైంది. నువ్వు ఏ అలవాటైనా మానుకుంటావు, కానీ అబద్ధాలు చెప్పే అలవాటు మాత్రం మానుకోవు. నైనా, సరే నువ్వు ముందు లోపలికి రా, పద. నువ్విక విశ్రాంతి తీసుకోమ్మా. నీకు ఏదైనా కావాలనిపిస్తే నన్ను అడుగు. నాకేం అవసరం లేదమ్మగారు. నేను తిరిగి ఇంటికొచ్చాను, అదే నాకు చాలు. అంతకుమించి నాకేం అవసరం లేదు.
నీ మాటలు అచ్చం లవ్లీ మాటల్లానే ఉన్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. లవ్లీ, నిన్ను నా రూపంలోకి ఎవరు మార్చారు? ఆ భైరవనాథే నీకు సాయం చేశాడు కదూ, అవునా? తను నాకెందుకు సాయం చేస్తాడు? నేను తనకి శత్రువుని కదా. అతన్ని ఓడించడానికి నేను నీకు సాయం చేశాను కదా. అయితే నీకెవరు సాయం చేశారు? అది నేను నీకు చెప్పను. సరే, చెప్పకు. నువ్వు చెప్పకపోతే నీకెవరు సాయం చేశారో తెలుసుకోలేననుకున్నావా? అయినా నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నా రూపం ధరిస్తే నాలాగా శక్తివంతురాలు అయిపోతావా? నన్ను ఓడించగలుగుతావా? నేను నిన్ను ఓడించడం మాత్రమే కాదు, నిన్ను నేను ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి పంపిస్తాను. ఎందుకంటే ఇది నా ఇల్లు, నా కుటుంబం, వీళ్ళందరూ నా వాళ్ళు. వీళ్ళని నువ్వు నాకు దూరం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. ఈ బెదిరింపులు వెళ్ళి ఇంకెవరినైనా బెదిరించు. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. అయినా కూడా నీకంటూ ఇక్కడ ఏమీ మిగలకుండా చేశాను. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు లవ్లీ. అది ముందు ముందు తెలుస్తుంది నాయనా. చూస్తూ ఉండు, నేను నిన్ను నా కుటుంబం నుంచి తప్పకుండా దూరం చేస్తాను. అదంతా నీ భ్రమ లవ్లీ. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు ఏం కావాలన్నా చేసుకో. నష్టపోయేది నువ్వే, లాభం మాత్రం నైనకి. నువ్వు ఏదైనా మంచి పని చేశావనుకో, అందరూ నైనని పొగుడతారు. అలా కాకుండా నువ్వు అందరి ముందు నన్ను చెడ్డదాన్ని చేయాలనుకుంటే నష్టపోయేది లవ్లీయే. అందుకే చెప్తున్నాను, నష్టపోయేది నువ్వు, లాభం పొందేది నేను. నువ్వు నా మీద పగ తీర్చుకోవాలని వచ్చేవేమో. నువ్వు నన్ను బాధ పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే నాకేమీ నష్టం లేదు లవ్లీ. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నష్టపోయేది నువ్వే, బాధ నీకే కలుగుతుంది. అలాగా నీ మీద నీకు ఇంత నమ్మకం ఉన్నట్లయితే నేను ఇక్కడికొస్తే నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు? నువ్వు హాయిగా పడుకోకుండా ఇక్కడికెందుకు వచ్చావు? ఎనీవేస్, నాకు బాగా నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను. గుడ్ నైట్ లవ్లీ. భైరవనాథ్ కాకుండా మరి ఎవరై ఉంటారు? ఎవరి శక్తి సహాయంతో లవ్లీ నా రూపం ధరించి ఇంటికి తిరిగొచ్చింది? లవ్లీకి సాయం చేసింది ఎవరై ఉంటారు? ఆయన ఎందుకు చేస్తున్నారు? భైరవనాథ్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. నేను మా ఇంటికి చేరుకున్నాను. చాలా మంచి పని చేశావు. నేను నిన్ను నీ ఇంటికి ఎందుకు పంపించాను అనేది నువ్వు మర్చిపోకు. ఇప్పుడు నువ్వు గనక ఆ నాగిని నుంచి విముక్తి పొందాలని కోరుకుంటే వీలైనంత త్వరగా నువ్వు ఆ మణిని వెతుకు.
నైనా నువ్వింత త్వరగా నిద్రలేచి మొత్తం మందిరాన్ని శుభ్రం చేసేసావా? భగవంతుడు నీ ప్రతి కోరికను తీర్చాలమ్మా. రండి, మనందరం పూజను ప్రారంభిద్దాం. చూసావా నైనా, నువ్వు ఏ ప్రేమని పొందాలని లవ్లీగా మారావో అదే ప్రేమ నాకు నైనగా దొరుకుతోంది. ఇప్పటికైనా అర్థమైందా? నాకు దక్కాల్సిన ప్రేమ నువ్వు నాకు దక్కకుండా ఎప్పటికీ చేయలేవు. ఇదిగో నైనా, ఒక పని చెయ్యి. నువ్వు త్వరగా టీ పెట్టు. టిఫిన్ మేమందరం కలిసి తయారు చేస్తాం, సరేనా? ఇదే మంచి సమయం. అక్కయ్యకి నిజం చెప్పేయాలి. కానీ తను నేను చెప్పిన మాట నమ్ముతుందో లేదో. వద్దొద్దు, ముందసలు వీళ్ళు కామరూపధారి నాగిని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ముందు దాని గురించి అడుగుతాను. అక్కయ్య, మీరందరూ నాగిని సినిమా చూసారా? చూసావా అని అడుగుతావేంటి? నేను ఆ సినిమా మొత్తాన్ని బట్టి పట్టేశాను. ఏం యాక్టింగ్ చేసింది శ్రీదేవి! వా! నిజమే, తను కామరూపధారి నాగిని అవుతుంది కదా. అది చూస్తే నాకైతే రోమాలు నిక్కపడుచుకుంటే తెలుసా. అంటే మీ ఉద్దేశంలో కామరూపధారిణి నాగిని ఉంటుందా? నేనైతే ఇంతవరకు చూడలేదు. నాకెలా తెలుస్తుంది? ఒకవేళ నేనొక కామరూపధారి నాగిని అని చెప్తే? అప్పుడు నేనేం చెప్తానంటే నేను మాధురి దీక్షిత్ అని చెప్తాను. పర్ఫెక్ట్. గౌరీ అక్క ఏమో మధుబాల, నేనేమో హేమమాలిని. మరి నేను కరీనా కపూర్. తను కరీనా కపూరే కదా. పిచ్చి పట్టినట్టుంది. కానీ త్వరగా టీ పెట్టు. కామరూపధారి నాగిని అవుతుందట. అసలు ఈ లవ్లీకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? తను నా రూపాన్ని ఎలా ధరించిందో నేను తెలుసుకోవాలి. నాకు అసలేం అర్థం కావడం లేదు. అమ్మా లవ్లీ, అమ్మా నిన్నే ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను. ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? బామ్మగారు, అది నేను ధ్యానం చేస్తున్నాను. ఈ సమయంలో ధ్యానం చేస్తారా? ధ్యానం ఉదయానే చేస్తారమ్మా. ఇప్పుడు అందరు స్కూళ్ళకి ఆఫీసులకి వెళ్లే టైం అయింది. త్వరగా కిందికి రా. అక్కడ పనుల్లో అందరికీ సాయం చెయ్యి. మీరు పదండి, నేను వచ్చేస్తాను. త్వరగా వచ్చేయి. చాలా ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వీలైనంత త్వరగా లవ్లీ నేను ఇంట్లోంచి బయటికి పంపించేయాలి. మీరందరూ నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను నిజంగానే ఒక కామరూపధారి నాగిని. అలాగా? అయితే ఒక పని చెయ్యి. ఆ సినిమాలో శ్రీదేవి కళ్ళలాగా నీ కళ్ళను కూడా నీలి రంగులోకి మార్చు. మార్చు. ఆ భైరవనాథ్ నాకు నాగిని శక్తులు ఇచ్చుంటే బాగుండేది. ఏమైంది నాగిని గారు? నేను నాగినిలా నాట్యం చేసి చూపించిన ఇంతకు ముందు కూడా చేశాను. చేసి చూపిస్తాను.
నాకు నవ్వి నవ్వి పొట్టు చెక్కలయ్యేలా ఉంది. కానీ త్వరగా టీ పెట్టి ఇవ్వు. త్వరగా కానివ్వండి. తన నాట్యం చూస్తూ కూర్చుంటే టిఫిన్ తయారు చేయడానికి లేట్ అవుతుంది. వీళ్ళు నేను చెప్పిన మాటలు నమ్మరని తెలిసిపోయింది. నాకిక ఆ మణి వెతక్క తప్పదు. అప్పుడే ఆ నాగిని నుంచి తప్పించుకోగలను. 2012 లెక్కల బుక్కులో కూడా తప్పులున్నాయి. కిట్టు గారు, మీరు ఇంకా షాప్ కి వెళ్ళలేదా? ఆయన ఎప్పుడో వెళ్ళారే. సరే కానీ ఆయన లెక్కల పుస్తకాన్ని డబ్బుల్ని మర్చిపోయి వెళ్లారు. మీరు తీసుకెళ్లి ఆయనకి ఇచ్చేయండి. అన్నయ్య గారు షాప్కి వెళ్ళారా? ఎందుకు? మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఒకటే వదిన, అన్నయ్య గారు షాపు సరిగా చూసుకోవడం రానప్పుడు షాపుకు వెళ్ళి మాత్రం ఏం లాభం ఉంది? నిజంగా ఇన్ని సంవత్సరాలుగా ఆయన వల్ల మనం ఎంత నష్టపోయామో మీకు తెలుసా? అరే నిన్నటికి నిన్న అన్నయ్య క్యాలిక్యులేటర్ తీసుకుని దాంతో లెక్కలు వేశారు. దాంట్లో కూడా తప్పులున్నాయి. నేను అక్కడున్నాను కాబట్టి సరిపోయింది. నేను లెక్కలు సరిచేశాను. నేను అన్నయ్య కూడా చెప్పాను, ఇక మీదట ఈ షాపు లెక్కలన్నీ కూడా నాకు అప్పగించమని చెప్పాను. అన్నయ్యతో ఒకసారి మళ్ళీ మాట్లాడాలి. తను ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకుంటే షాప్ నేను చూసుకుంటాను. బాగుంది కిట్టు గారు, మీకు లాభ నష్టాల గురించి బాగా తెలిసిపోయింది. ఇన్నేళ్లుగా మీరు షాప్ చూసుకుని ఉండొచ్చు కదా. మీ అన్నయ్య గారి మీద బాధ్యతలన్నీ ఎందుకు వేశారు? మీరెందుకు హాయిగా కూర్చున్నారు? నాకు బాగా అర్థమైంది. మీరున్నట్టుండి తెలివిగల వాళ్ళు అయిపోయారు కదా. దాంతో మీరు పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతి కూడా మర్చిపోయారు. వదినా? ఏంటి వదినా? ఏమైందక్క? అనవసరంగా మా కిట్టు గారి మీద కోపడుతున్నారు ఎందుకు? మీరెలా మా కిట్టు గారిని అవమానించడం నాకు నచ్చట్లేదు. అలాగా? కిట్టు గారు మాత్రం మా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే నేను నోరు మూసుకుని కూర్చోవాలా? ఇందులో తక్కువ చేసి మాట్లాడమే ఉంది. మరి ఆ మాటలకు అర్థమేంటి? బాగుంది. మొదటిసారి మా కిట్టు గారు తలెత్తి ఒక్క మాట మాట్లాడేసరికి మీ అందరికీ బాధ కలిగిందా? కానీ ఇన్ని సంవత్సరాలుగా పెద్ద బాబు గారు కిట్టు గారిని తిడుతూనే ఉన్నారు కదా, దానికేమనాలి? అప్పుడు నాకు బాధ కలిగుండదా? అక్కయ్య, మీరిద్దరూ ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? ప్లీజ్ మీరిద్దరూ గొడవ పడకండి. అమ్మగారు విన్నారంటే చాలా బాధపడతారు. నీకు అర్థం కావట్లేదు నైనా. మా కిట్టు గారికి నయమైనప్పటి నుంచి ఇంట్లో అందరికీ ప్రాబ్లం అయిపోయింది. ఎప్పుడు ఆయన్ని అణిచిపెట్టాలని చూస్తున్నారు. మా కిట్టు గారు గొప్పవాళ్ళు అవటం ఎవరు చూడలేకపోతున్నారు. మీనాక్షి, పద వెళ్దాం. ఇలాంటి వాళ్ళతో అసలు మాట్లాడమే అనవసరం. అమ్మగారు, పట్టండి. మీ కాళ్ళకి నేను నూనె రాస్తాను. మీకు నొప్పి తగ్గుతుంది. వద్దమ్మా, దాంతో గుండెల్లో బాధ తగ్గదు. అమ్మగారు, మీరు అనవసరంగా కంగారు పడకండి. మీరు చూస్తూ ఉండండి, అన్నీ సర్దుకుంటాయి. అయినా కూడా ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరగడం మామూలే కదా అమ్మగారు. మీరేమి కంగారు పడకండి. అప్పుడప్పుడు నువ్వు అచ్చమ్మ లవ్లీలాగే మాట్లాడుతుంటావు. ఈరోజు లవ్లీయే వచ్చి నాకు ధైర్యం చెప్పినా సరే నా మనసులో బాధ తగ్గదమ్మా. అసలు వీళ్ళకి ఏవైందో అర్థం కావట్లేదు. అందరూ గొప్పవాళ్ళవడం మంచిదే, కానీ అందరికన్నా ముందుండాలన్న తొందరలో నేను నేర్పించిన సంస్కారం, చెప్పిన సిద్ధాంతాలు మర్చిపోయారనిపిస్తుంది. ఆది కార్తీక్లు బద్దకస్తులైపోయారు. ఇక మా కోడళ్లేమో లాటరీలు కొని డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. ఒక మాట చెప్పనా అమ్మగారు, ఎప్పుడైనా మనం కష్టపడకుండా అవసరానికి మించి ఎక్కువగా సంపాదిస్తే మనం దాన్ని అదుపులో ఉంచుకోలేం. కానీ మీరేం కంగారు పడకండి, అంతా సర్దుకుంటుంది. నువ్వచ్చో మా లవ్లీలాగే మాట్లాడుతున్నావు నైనా. నేనెంత పిచ్చిదాన్ని చూడు. మాటి మాటికి లవ్లీ లవ్లీ అని కలవరిస్తున్నాను. తనేమో నా గురించి పట్టించుకోవట్లేదు. తను కూడా అందరిలా మారిపోయింది. లేదత్తయ్యా, మీ లవ్లీ ఏం మారలేదు. తనిప్పటికీ మీ దగ్గరే ఉంది. కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. నువ్వు అత్తయ్య గారి దగ్గరున్నావా? అత్తయ్య గారిని బాగా కాకపడుతున్నావా? ఇప్పుడు నా వంతు. నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని నీకు నేనిస్తాను.